చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం సీఎంసీ హాస్పిటల్ మెయిన్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి వేలూరు వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న భారీ కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. జేసీబీ సాయంతో లారీ కంటైనర్ను వేరు చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్ ఆధ్వర్యంలో దొడ్డి కొమ్రయ్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ రోడ్లోని కల్లెం కమాన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్ పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన దొడ్డి కొమ్రయ్య జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అన్నారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆయన చేసిన పోరాటం మరవలేనిదని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరం మండలంలో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ మరియు జీడి నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ విఎం థామస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అందులో భాగంగానే ఈ ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు టైలరింగ్లో నైపుణ్యం సాధించి ఉపాధి పొందే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట జంక్షన్లో అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం లారీని మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాథ్ మరియు సిబ్బంది పట్టుకున్నారు. పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం చట్టరీత్యా నేరమని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హెచ్చరించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వర్ధనపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మరియు ధ్వజస్తంభం హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజుపల్లెలో నాటుసారా తయారీకి ఉపయోగించి 100 లీటర్ల బెల్లం మూటను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా నాటుసారా తయారు చేసే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.